హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది దోశలోకి చట్నీ అండి. ఇది ఎలా చేశానంటే మీరు చూడండి. ఒక 10 రెమ్మల కరివేపాకు వేయించాను, పచ్చిమిర్చి వేయించాను, ఇంకా జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. అవే కాకుండా ఇంకా 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, కొంచెం పచ్చి కొబ్బరి వేసానండి. ఇవన్నీ వేసి దోశలోకి చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇందులో పల్లీలు, నువ్వులు ఏమీ వేయలేదు. ఇదేమో దోశలండి, వెరైటీ దోశలు. 2 కప్పుల బ్రౌన్ రైస్ వేసాను, 1 కప్పు పెసర్లు, 1 కప్పు ఏమో మినప్పప్పు వేసాను. ఇంకా కొంచెం మెంతులు ఒక 2 స్పూన్లు వేసి నానబెట్టి మిక్సీ పట్టుకొని, మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ మిక్సీ పట్టుకోవాలండి. మరుసటి రోజు వేసుకోవాలి. చాలా బాగా వచ్చాయి దోశలు అయితే. ఎప్పుడు చేసే దోశలు కాకుండా ఇలా ట్రై చేయండి. సూపర్గా వచ్చాయి. నాకు చట్నీ కూడా చాలా బాగుంది. ఎప్పుడు పల్లీలతో చేస్తే పల్లీలు మనకు ఫ్యాట్ కదండి. అందుకనే ఇలా మనం అప్పుడప్పుడు వెరైటీగా కూరగాయలతో చేయొచ్చు, లేకపోతే ఉల్లిపాయ, టమాటా, ఇలా పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చు. చూడండి, దోశలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. వీలైనంత వైట్ రైస్ మనం తగ్గిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకనే నేను బ్రౌన్ రైస్తో చేశాను ఈ దోశలైతే. చట్నీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. దానికి లాస్ట్లో పోపు కూడా వేశానండి. చూడండి, దోశలు కూడా కొంచెం మెంతులు వేశాను కాబట్టి అలా కొంచెం కలర్గా వచ్చాయి. ఎప్పుడైనా దోశల పెంచు విడిగా పెట్టుకోవాలండి మనం. దాని మీద ఫిష్ ఫ్రై అస్సలు చేయొద్దు. చేస్తే మాత్రం ఆ తర్వాత దోశలు మళ్ళీ వేస్తే అస్సలే రావండి. ఈ చిట్కా మీరు తప్పకుండా పాటించండి. ఉంటా మరి.